వందనాలండి. స్తోత్రమయ్య అయ్యగారికి, అమ్మగారికి వందనాలండి. రాజయ్యకి, సులోమన్ గారికి, మిల్కి తల్లికి అందరికీ వందనాలండి. ఇక్కడికి వచ్చిన సేవకులకి, విశ్వాసులకి అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఎప్పుడో చెప్పాడండి, ఇక్కడ 16వ తారీఖు ప్రతి నెల కూటమి పెట్టుకోమని దేవుడు ఏనాడో చెప్పాడు. మీకు శ్రీలంకలో ఉండగా చెప్పాడు నాకు దేవుడు. అట్లాగే దేవుడు ఇల్లు ఇచ్చాడు, నాకు చక్కగా అన్నీ చూపించాడు. చూపించినట్టు అన్నీ జరిగినాయి చక్కగా. ఎంతో పక్కన ఆటి పక్కన శ్మశానాలు ఉన్నా కూడా ధైర్యంగానే ఉన్నానండి. దేవుడు నన్ను ఎంతగానో ఘనంగానే ఉంచాడండి. నాకు ఏమీ తక్కువ చేయలేదండి. కానీ ఈ మధ్యలోనే ఈ తుఫాను వచ్చినప్పుడు ఆ మధ్యలో ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. భయంకరంగా వస్తుంది భయము. దానికి తోడు అయ్యో దుష్టాత్మ ఇవన్నీ కనపడుతున్నాయండి. వాటిని అగ్నేసి కాల్చేస్తున్నాడు దేవుడు. ఎక్కడికెక్కడికి చూపిస్తున్నాడు. అన్నీ చూస్తున్నాను. మళ్ళీ ఆందోళనలాగా వచ్చేసి గుండెలో భయం వస్తుంది. ఆ భయాన్ని తీసే ప్రభా అని ఎంతగానో దేవుడిని అడుగుతున్నానండి. ఒక అరగంటకి అప్పటికి కొంచెం సర్దుకుంటుందండి. కానీ కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అప్పుడు ఆ క్షణాన ఎవరన్నా ఉంటే బాగుండు దగ్గరని ఎంతగానో అడుగుతున్నాను. భయంతో వాళ్ళని అడుగుతాను. పక్కనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుంటున్నానండి. భయంతో తట్టుకోలేక ఆందోళన అదొక రకమైనది. ఎక్కడున్నా వస్తుందో అది. ఎందుకన్నా ఇప్పుడు కనీసం 5-6 నెలల నుంచి అలా వస్తుంది. ఆ బలహీనత మరి ఏంటో తెలియట్లేదు. దేవుడే నన్ను ముట్టి స్వస్థపరిచేలా నిలబెడుతున్నాడండి. ఎన్నిట్లోనూ నన్ను రక్షించాడండి. నేను నా బట్టల ఇడుపులో తగ్గించాడు దేవుడు, స్వస్థపరిచాడు. బీపీ డౌన్ అయిపోయి ఒకప్పుడు నాయన ఎప్పటికప్పుడే పడిపోయేదానండి. నేను చాలాసార్లు పడిపోయాను. నరాలు వీక్లీస్ వచ్చినా కూడా నన్ను దేవుడు నిలబెట్టి ఎంతగానో నేను పని చేసుకోగలను. దేవుడు శక్తి అలా నిలబెడుతున్నాడండి. కానీ 5-6 నెలల నుంచి చాలా బలహీనత అయిపోతున్నానండి. అటు చూస్తే మా అమ్మాయికి చాలా టెన్షన్ పెట్టింది. ఆవిడ కూడా అమ్మ నువ్వు అక్కదాన్ని అక్కడ ఉండొద్దు ఇల్లుకు, అమ్ము అని అమ్మగారు టెన్షన్ పెట్టి, ఇటు బావగారు పిల్లలు కూడా కొంచెం టెన్షన్లో ఉన్నారండి. అవన్నీ చూస్తున్నాను. ఏమో మరి దానికి తుఫాను వచ్చి అవన్నీ మునిగిపోయినాయి. అప్పుడు పిల్లలు వెళ్ళు అవి కూడా కొంచెం టెన్షన్ వచ్చేసిందండి. అప్పటి నుంచి కొంచెం బలహీనత అయిపోయి చాలా అసలు అంత తట్టుకోలేకపోతున్నానండి. గుండె పిసికేసినట్టు అయిపోయి ఆ చీకట్లు కనపడినప్పుడు ఒళ్ళు చల్లబడిపోయి అసలు నీరసం వచ్చేస్తుంది. తెల్లారి అడుగు కూడా వేయలేకపోతున్నాను. అది ఎందుకన్నా తెలియట్లేదు. ఆ పిల్లలు కూడా చాలా బాధల్లో ఉన్నారండి. బావగారు పిల్లలు వాళ్ళు ముందుగానే నాకు చాలా చూపించారండి. ఆ బిడ్డల గురించి రమ్మంటే రాలేకపోతున్నారండి. దేవుడి దగ్గరికి ఎప్పటికైనా తీసుకురావాలి, దేవుడే తీసుకురావాలండి. నా కూతురు కూడా చాలా శ్రమలు పడి దేవుడు అసలు ఆ శ్రమల్లో అసలు ఆ బిడ్డలకి ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు అమ్ముకొని